ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? ప్రపంచంలో ప్రతి దానికి టైం ఉంటుంది. దేనికి టైం ఉంటుందో తెలుసా? మనం ఇష్టపడేదానికి టైం ఉంటుంది, మన మనస్సులో ప్రాధాన్యత ఇచ్చిన దానికి టైం ఉంటుంది. చిన్న మాట చెప్తున్నానండి. నేను మీటింగ్ అని అనుకుందాం, మీటింగ్ అని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి అరగంటలో ఎయిర్పోర్ట్లో ఉండాలి. చాలా హడావిడిగా బట్టలకి ఎట్లా వేసుకుంటా ఉన్నాం. ఆ టైంలో ఏ పని చెప్పినా నిన్నాం. ఈలోగా మా అమ్మాయి మోటార్ బైక్ వేసుకొని తొడేలు మన గోడను గుద్దేసి కింద పడిపోయింది అనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి? ఊరిని అడుగుతున్నా. తొడేలు మన గుద్దేసుకొని కింద పడిపోయింది, మొహం మీద నుంచి రక్తం కారిపోతుంది, నేనేం చేస్తాను చెప్పండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళటం ఆపేసి పోతే పని ఏదో ఫ్లైట్ అని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేస్తాను? ఎందుకని ఎయిర్పోర్ట్ వదిలేశాను? నా అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్ళాను నేను? నాకు అది ఇంపార్టెంట్ కాబట్టి. ఇంపార్టెంట్ దానికి టైం ఉంటుంది, ఇంపార్టెంట్ లేదనుకున్న దానికి టైం ఉండదు, అంతే కదా? దీని ద్వారా మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇఫ్ యు లవ్ సంథింగ్, నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దానికి టైం ఇస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి టైం ఇస్తావు. దాన్ని బట్టి నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, నీకు దేవుని మీద ప్రేమ లేదు. మామూలుగా అబ్బాయి అమ్మాయి చూసినప్పుడు ఐ లవ్ యూ అని అలా చెప్తావో, దేవుడికి కూడా అలాగే ఐ లవ్ యూ చెప్తున్నావు, అంతే. ఉత్తుత్తులు అవ్వదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పిందంటే, మొదట నన్ను ప్రేమించు, మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి అని అన్నాడు కదా. అది తప్పించి మిగిలిన అన్నీ చేస్తున్నాం మనం, ఆ ఒక్కటి చేయం మనం. అందుకే దేవుడికి కోపం, టైం ఇవ్వట్లేదు. వి డోంట్ గివ్ టైం. ఇది మొదటి పొరపాటు. అయితే రెండో పొరపాటు ఏంటి చెప్తాను. యవ్వనస్తులు కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రయారిటీస్ అంటారు, ప్రాధాన్యతలు. ప్రాధాన్యతల్లో మనకి ఇంపార్టెంట్, నెససరీ, ఈ రెండు పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ కంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నెససరీ. అంటే అది అవసరం, అది లేకపోతే చచ్చిపోతాం అనమాట. అది లేకపోతే అది నెససరీ, అది ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత ఇంపార్టెంట్ చేయాలి. ఇంపార్టెంట్ చేసిన తర్వాత టైం ఏమన్నా మిగిలితే సరదా పనులు చేయాలి. ఇది మనం చేయాల్సిన పద్ధతి. నెససరీలో దేవుడు ఉండాలి, నెససరీలో దేవుని వాక్యం ఉండాలి, నెససరీలో దేవుని సన్నిధి ఉండాలి. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకు అంటే అది అర్థం. ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తామో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం, మైండ్ షార్ప్ అవుతుంది. మైండ్ షార్ప్ అయితే పనులు బాగా జరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇద్దరు పిల్లలు కొట్టుకొని వెళ్తున్నారంట. ఇద్దరు సాయంత్రం అయిన తర్వాత ఒకడేమో ఇన్ని పొలాలు తెచ్చాడంట, ఇంకోడేమో ఇన్ని పొలాలు తెచ్చాడంట. ఇన్ని పొలాలు తెచ్చినాడు మామూలుగా వస్తున్నాడు, ఇన్ని పొలాలు తెచ్చినాడు వచ్చి అవట్లకి ఎక్కుతా ఉన్నాడు. సరే ఈయన చూశాడు, ఎరా ఈడు కొట్టుకొచ్చింది ఇన్ని పిల్లలు, కానీ ఈ మొక్కమేమో ఇంత చెమటలు కట్టుకుపోతున్నాయి, ఈడేమో ఇన్ని పొలాలు కొట్టుకొచ్చాడు, ఈడేమో మామూలుగా వచ్చేస్తున్నాడు, ఏంటా అనుకున్నాడంట. సరే పోనే రేపు పొద్దున్న చూద్దాం అనుకున్నాడంట. అనుకొని పొద్దున్నే మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్తున్నాడంట పొలాలు కొడటానికి. ఈయన వెళ్ళి దూరంగా ఉండి చూస్తున్నాడంట. వీళ్ళిద్దరు చేసే పని అని చెప్తున్నాను. మొదటివాడు ఉన్నాడే, ఏదో ఇన్ని పొలాలు కొట్టు బోడు చెమటలు కొట్టినాడు, వెళ్ళాడంట. వెళ్ళంగానే ఓ చెట్టు చూశాడంట, దాన్ని దడా 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 కొడతానే ఉన్నాడంట. మధ్యాహ్నానికి ఓ చెట్టు పడింది. అమ్మాయి అనుకున్నాడు, అన్నం తిన్నాడు. మధ్యాహ్నం నుంచి రెండో చెట్టు మొదలు పెట్టాడు, సాయంకాలానికి ఇంకో చెట్టు పడింది. ఆడు పొద్దు నుంచి సాయంకాలం దాకా 2 చెట్లు కొట్టాడు అంతే. ఆగకుండా కొడుతున్నాడేమో, నీరసించిపోయాడు, చెమటలు కక్కేస్తా ఉన్నాడు. ఆడు బతికేలా అయిపోయింది. ఇది రెండో వాడు అన్నాడే, తెలియగలవాడు. వాడు చేసిన పని తెలుసా? వెళ్ళాడంట, ఒక 5 నిమిషాలు ఇలా చూస్తా ఉన్నాడంట. చూసి ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాడంట. చేసుకొని 10 నిమిషాలు కొట్టాడంట. చెట్టుని కొట్టి ఆగాడంట. ఆవిడ రాయి కనబడిందంట, రాయి మీద మళ్ళీ దాన్ని గీకుతా ఉన్నాడంట. ఏది? గొడ్డల్ని మళ్ళీ ఓ 10 నిమిషాలు కొట్టాడంట. మళ్ళీ ఒక 5 సార్లు గీకుతున్నాడంట. 5 నిమిషాలు. ఈ 5 నిమిషాలు గీకేటప్పటికి అది పదును అవుతుంది. ఒక్క దెబ్బ కొడితే చాలా టప్పని చెట్టు పడిపోతుంది. మధ్యాహ్నం లోపల 3 చెట్లు, సాయంకాలం లోపల 6 చెట్లు. వీడికేమో చెమట లేదు. ఎందుకని? ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలు అవుతున్నాడు కదా, పదును పెడుతున్నాడు కదా. ఇప్పుడు దీంతో మీకు అర్థమైందేంటి తెలుసా? మనము చదువుకున్నా సరే, ఏ పని చేస్తున్నా కూడా మధ్యలో దేవునితో కొద్దిసేపు కనుక గడపడానికి ప్రయత్నం చేస్తే మన గొడ్డల్ని పదును పెట్టినట్లే. నా లైఫ్లో అది నేను నేర్చుకున్నాను.
నేను 5 ఎంఏలు చేశా, ఒక ఎంబీఏ చేశా, ఒక ఇంజనీరింగ్ చేశా, మొత్తం 7 డిగ్రీలు. అందుట్లో 5 డిగ్రీల్లో నాకు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 5 డిగ్రీల్లో. పైగా నేను చివరిగా చేసినటువంటి 2 డిగ్రీలు 40 ఏళ్ళు దాటిన తర్వాత చదివా. మా క్లాస్లో నన్ను బాబాయ్ అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే మా క్లాస్లో ఉన్న వాళ్ళంతా 25 ఏళ్ళు లోపులోళ్ళే. నేనొక్కడే 40 ఏళ్ళు దాటినోడిని, నన్ను బాబాయ్ అని పిలిచేవాళ్ళు. పైగా మిగిలిన వాళ్ళంతా 7 రోజులు చదివేవాళ్ళు, కానీ నేను ఒక్కడే 5 రోజులు చదివాడిని. ఏమంటారేమో, మిగిలిన 2 రోజులు పరిచర్యకి వెళ్తే కానీ నాకు డబ్బులు వచ్చేదో, నా పిల్లలకి ఫీజు వచ్చేది కాదు, నా భార్యకు పోషణ వచ్చేది కాదు. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం పరిచర్యకి వెళ్ళేవాడిని, సోమవారం పొద్దున వచ్చేవాడిని, సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా మాత్రమే నేను చదివేవాడిని. అయితే మా క్లాస్లో నాకు వచ్చినన్ని మార్కులు ఎవడికే రాలు. అంటే మిగిలిన వాళ్ళు ఎదవాలనా కాదు, భయంకరంగా చదివేవాళ్ళు. 4000 మంది ఎంట్రన్స్ రాస్తే 24 మందికి సీట్ వచ్చింది. ఆ 24 మంది 3 సంవత్సరాలు చదివితే వాళ్ళు 16 మందికి తగ్గిపోయారు. అంటే మిగిలిన 8 మంది మేము చదవలేనురా బాబు అని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు. అంత కష్టతరమైనటువంటి స్టడీ అది, ఎంత సమయం వెచ్చించాలో అలాంటి దాంట్లో రాణించాను నేను. మా సాక్స్ అనేటువంటి బైబిల్ కాలేజీ స్టార్ట్ చేసి 24 సంవత్సరాలైంది. 24 సంవత్సరాల్లో ఎవరికీ రానంత పర్సంటేజ్ నాకు వచ్చింది. ఎందుకు అని అంటే, దేవుని మీద ఆధారపడి చదువుకోవడం నేర్చుకున్నాను, దేవుని మీద ఆధారపడి పనిచేయడం నేర్చుకున్నాను, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం నేర్చుకున్నాను. దేవుడు నా చదువుని ఆశీర్వదించాడు, నా జీవితాన్ని ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అయితే వీళ్ళు సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ అసలు కొన్ని పదాలు ఉంటాయండి, ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి ఆ పదాలు. 6వ వచనం, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకొన్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కొప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినో జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఎందుకు తెలుసా, ఎంత కష్టపడుతున్నా మీకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత కష్టపడుతున్నాను, నేను అనుకున్న రిజల్ట్ రాదే, నేను ఎంత ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు అనుకున్న రిజల్ట్ ఎందుకు రావట్లేదు. ఒకవేళ నువ్వు అలా అనుకున్నట్లయితే హగ్గై ద్వారా దేవుడు ఎంత చక్కటి జవాబిస్తున్నాడో చూడండి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వకపోతే, కష్టపడి సంపాదించుకోవాలని చెమట కక్కటమే కానీ ఫలితం ఉండదు, చెమట కక్కటమే కానీ ఫలితం ఉండదు. దేవుడు కంప్లైంట్ ఇచ్చాడు, కర్స్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏంటి తెలుసా, నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను నువ్వు ఇవ్వలేదు. దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా, నీకు జీతం సరిపోవట్లేదు, నీ సంపాదన నీకు సరిపోవట్లేదు, నీ కష్టానికి సరిపడేటువంటి ప్రతిఫలం నీకు దొరకట్లేదు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నారా, దేవా నేను ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాను, ప్రథమ స్థానాన్ని ఇస్తాను అనే డైలాగ్ చెప్పడం కాదు. పొద్దున్నే లెగిసిన తర్వాత తొలి గడియ దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. ఓ పావు గంట అరగంట ప్రార్థనలో గడపడం నేర్చుకోండి, వాక్యం చదవటం నేర్చుకోండి. ఆ తర్వాత ఇంకేమన్నా పనులు చేయండి, ఆ తర్వాత ఇంకేమన్నా పనులు. ఆ విధంగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం. నేను చదువుకునేటప్పుడు బాగా ఎందుకు రాణించేవాడిని తెలుసా, ప్రతి చాప్టర్ మొదలు పెట్టేటప్పుడు ఓ 2 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని. ప్రభా ఇదిగో ప్రభా ఈ చాప్టర్ చదువుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభా. ఓ 2 నిమిషాలు. దేవుడికి అర్థం కాని సబ్జెక్టులు ఏమైనా ఉంటాయా? ఉండవు. ప్రతి సబ్జెక్ట్కి ఆయనే దేవుడికి అర్థం కాని సబ్జెక్ట్ ఉండదు. ప్రభా ఈ సబ్జెక్ట్ నీకు తెలుసు, నాకు తెలియదు, నీ ఆత్మ నాలో ఉందనుకో ఈ సబ్జెక్ట్ నాకు వచ్చేస్తుంది. చాలా సింపుల్. నేను ఇలాగే అడిగేవాడిని, ప్రభా ఈ సబ్జెక్ట్ నీకు తెలుసు కాబట్టి నీ ఆత్మ నాలో ఉంటే కనుక ఈ సబ్జెక్ట్ మీద నాకు వచ్చేస్తుంది పట్టు, నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను. మీరు నమ్మరు. మిగిలిన వాడు 5 సార్లు చదివేదాన్ని నేను ఒక్కసారి చదివేవాడిని అంతే. వాళ్ళకంటే ఎక్కువగా నేను బాగా సాధించేవాడిని. ఎందుకనంటే దేవుడు నాకు ఆ విధంగా సహాయం చేశాడు. మోషే మీద దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి సకల విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళు గెలుపొందారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆయన అన్ని విషయాల్లో వర్ధిల్లుకుంటూ వెళ్ళాడు. అదే ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉంటావు, నీ ఉద్యోగంలో ఫస్ట్ ఉంటావు, నీ పరిచర్లో నువ్వు ఫస్ట్ ఉంటావు. ద రీజన్ ఇస్ దిస్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. పరిశుద్ధాత్ముడు నీకు విజయాన్ని సాధించేటువంటి ఆత్మను ఇస్తాడు. అది ఈ హగ్గై ద్వారా మనం నేర్చుకుంటాం.